రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు మరోసారి జైలుకు తరలించారు. సంక్రాంతి సంబరాల కేసులో గుంటూరు సివిల్ జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 2023లో సంక్రాంతి సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంబరాల పేరుతో లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ లక్కీ డ్రా పేరుతో అక్రమాలు జరిగాయని, ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గాదె వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న అంబటిని పోలీసులు పీటీ వారెంట్ తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కాగా అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు దూషణలకు సంబంధించిన కేసు, గుంటూరులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో కూడా ఆయనకు రిమాండ్ పడింది. అయితే ఈ 2 కేసుల్లో అంబటికి ఇప్పటికే బెయిల్ లభించింది. ఇంతలోనే సంక్రాంతి సంబరాల కేసులో కొత్తగా రిమాండ్ పడడంతో ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తోంది.